ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ఒకవైపు దే గుళ్ళు, మరోవైపు చర్చిలు, ఇంకోవైపు మసీదులు కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తున్నాం. అయితే మా అన్ని మతాలు ఒకటే, సర్వమతాలు ఒకటే అనేటువంటి భావజాలం ఉన్నటువంటి గోనెగండ్ల మండలం గంజిలలో మాత్రం ఒక ముస్లిం రామాలయ దేవాలయాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఆ రామాలయం దేవాలయం కట్టించడానికి ఏంటి, ఆ గంజిలలో ఎలాంటి సాంప్రదాయం కొనసాగుతుంది, ఆ గంజిలకు ఉన్నటువంటి చరిత్ర ఏంది, ఈ ముస్లిం ఎందుకు రామాలయం కట్టాలనేసి తలపించాడనేటువంటి అంశం మీద మనం చూస్తున్నాం. మనం చాలా చోట్ల కూడా చూసాం. ఎప్పుడైనా సరే రాముని అంశం వస్తే మాత్రం ఒకవైపు ముస్లిమ్స్ అని, ఇంకోవైపుకు హిందువులు అనేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసాం మనం 1992లో చూసుకుంటే ఈ బాబ్రీ మసీద్ చుట్టూ జరిగినటువంటి ఘటనలు, వచ్చినటువంటి తీర్పులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. కానీ గంజిలలో మాత్రం మనం చూస్తూ ఉన్నాము, రామాలయం కట్టడానికి ఒక ముస్లిం ముందుకొచ్చాడు. అసలు ఆయన ఈ రామాలయం కట్టడానికి ముందుకు రావాల్సినటువంటి పని ఏంటి, అసలు ఎందుకోసం రామాలయం కట్టాలి అనేటువంటి సంకల్పించాడు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి అయినారు. సార్ చెప్పండి, రామాలయం కట్టాలని ఎందుకు అనుకున్నారు? ముందుగా యావత్ అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడని భావనతో ఆ యొక్క భగవంతునికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం. అంటే మా భాషలో చెప్పాలంటే ఆ అల్లగారికి మా యొక్క సలాం. మేము రామాయణం ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే, ఫస్ట్ మాది ఊరు సన్న గ్రామం, 300 ఇండ్లు ఉంటుంది. ఇక్కడ మా జేజినాయన అంటే మహాత్మా శ్రీ 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 బడే సాహెబ్ తాత, అక్కడ అతని గురు పరంపరంగా అని ఒక హిందూ ముసల్మాన్ భాయ్ అనే విధంగా ఒక కులమతాలకి సమరస్యంగా అని ఒక నిదానం తెచ్చి ఇక్కడ జీవ సమాధిగా అయినాడు. ఆయన దర్గాలో అందరం మేము ఈ గ్రామం హిందూ అనక ముసల్మాన్ అనకుండగా మేమందరము కలిసిమెలిసి అతని యొక్క ఉరుసు జారత్ అని ఫాతిహాలు చేసుకొని మేము మా